UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఇంకోటి ఏంటంటే నిన్న ఏదైతే తాడిపత్రిలో మనం మాట్లాడుకునే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు. సో ఆయన కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తాడిపత్రికి రావడం జరిగింది. తాడిపత్రికి వచ్చిన తర్వాత అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనుచరులు, జేసీ బ్రదర్స్ వాళ్ళ అనుచరులు అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళందరూ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం, వేరే వ్యక్తుల మీద, ఈవెన్ వైఎస్ఆర్సీపీ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాలూకు ఒక మనిషి, ఆయన మనిషి పేరు మురళి 2 బరెల్ గన్స్ తో బయటికి రావడం, ఆ గన్స్ చూసి టీడీపీ వాళ్ళ కార్యకర్తలను పారిపోవడం జరిగింది. సో అసలు ఏం జరుగుతుంది తాడిపత్రిలో? తాడిపత్రి చాలా హాట్ టాపిక్ అనే మనం చెప్పుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది తాడిపత్రి? ఇది ఎప్పటి నుంచో ఉందండి. ఈవెన్ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఏం చెప్తున్నారంటే నన్ను చంపాలనే జేసీ బ్రదర్స్ వాళ్ళ అనుచరులను చూస్తున్నారు అన్నట్టుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఎలా చూడొచ్చు అంటారు? నిన్ను చంపాలని వాళ్ళు చూసినట్టయితే నువ్వెందుకు మంది మార్బలంతో తిరగబడి వాళ్ళని తరిమి కొట్టాలి? అర్థమైందా? మీకు ప్రభుత్వం అంటూ లేదా, లా అండ్ ఆర్డర్స్ లేదా, పోలీసు లేదా? అది కాకుండా ఇండివిజువల్గా డెసిషన్ తీసుకొని మళ్ళీ ఏ ఫ్యాక్షనిజం అయితే ఉండకూడదని కోరుకుంటున్నారో అదే ఫ్యాక్షనిజం రన్ అవుతుంది. దీని మీద మనకి వంగలపూడి అనిత కరెక్ట్గా స్పందించాలి. ఎవరు తప్పు ఎవరిది ఒప్పు, వాళ్ళు ఎంతవరకు వీళ్ళు అంటే పాత కక్షలు ఏంటి? వీళ్ళు పాత కక్షలు ఉన్నాయండి. జేసీ దివాకర్ రెడ్డి కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ వాళ్ళ కక్షలు మామూలు కక్షలు కాదు. కనుక దీని మీద సమగ్రంగా విచారణ జరిపి యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇద్దరు ఫ్యాక్షనిస్టులే. వీళ్ళు వాళ్ళకి దొరికితే వాళ్ళు ఫినిష్ చేస్తారు, వాళ్ళు వీళ్ళకి దొరికితే ఫినిష్ చేస్తారు. అక్కడ ఆ ప్రాంతంలో పరిటాల రవి ఉన్నంత వరకు ఫ్యాక్షనిజం చల్లగా ఉందండి. కొంచెం ఓవరాల్గా కంట్రోల్ చేసేవాడు. తర్వాత దాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు లేకపోతున్నారు అన్నమాట. అందువల్ల ఈ జేసీ అంటే దివాకర్ రెడ్డి కొంచెం చల్లబడ్డాడు, కానీ ప్రభాకర్ రెడ్డి శరణమో మరణమో అన్నట్టుగా ఆయన సిద్ధమయ్యాడు. పెద్దారెడ్డి కూడా దాన్ని సరిసమానంగా ఆయన చేశాడనమాట. ఈ ఎలక్షన్లోనే ఆయన తిరుగుబాటు చేశాడు పెద్దారెడ్డి. అందువల్ల ఈ ఫ్యాక్షనిజానికి మాత్రం డెఫినెట్గా ఎవరో ఒకరు బలి అయిపోవాలి, లేదా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పారేయాలి. అంటే నిజానిజాలు తెలిసినంత వరకు అరెస్ట్ చేసి పారేయాలి. ఈ పెద్దారెడ్డికి కదా ఆయన పులివర్తి రవి అని ఎవరున్నారు కదా, ఆయన బలి అయిపోయింది. అంటే అంతటి ఘోరం చూసిన తర్వాత కూడా మరి సకాలంలో యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు పోలీసులు కూడా వాళ్ళందరూ కరెక్ట్ యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ తాడిపత్రి లాగే అల్లజడి జరుగుతూనే ఉంటాయి కదండి. అంటే వాడు ఫ్యాక్షనిస్టులు అండి, వాడు పులిస్ వారి అంటారు దాన్ని. ఒక్కసారి వేరే మనసు కత్తి పట్టుకొని ఒకళ్ళు నరికారంటే ఇంకా నరకడమేనంటే వాళ్ళ జీవితం అంతా అదే. మళ్ళీ వాళ్ళు ఎందుకు మెప్పుతారు శుభ్రంగాను పెద్ద పహిలు వాళ్ళలాగా? ఎప్పుడు సందర్భం వస్తే అప్పుడు వెళ్ళి చోవరేవో తేల్చుకునే విధంగా వాళ్ళు దగ్గర ఉంటారు. అటువంటి వీర సైనికులు ఉంటారన్నమాట. కనుక ఇది ప్రభుత్వం సరైన యాక్షనే కాకుండా వాళ్ళు కొంత దాన్ని ఏమంటారు, పనిష్మెంట్ ఉండాలండి. పనిష్మెంట్ లేకపోతే పనిష్మెంట్కి భయపడితే వీళ్ళు ఇలా చేయరు కదా. దీని మీద అనిత ఏమి స్పందించలేదు నాకు తెలిసి. ఆవిడ కూడా స్పందించాలి కదా. మాటలొద్దు, పవన్ కళ్యాణ్లో చేతల్లో చూపించండి, చంద్రబాబులో చేతల్లో చూపించండి. అంతేగాని ఉట్టి వాడంత చూస్తాను వీడంత చూస్తాను, వాళ్ళు లేపేస్తాను వీళ్ళు లేపేస్తాను, అంతమంది పరిపాలన కాదు, ఎన్నిసార్లు వింటాం మాటలు. కనుక అది కాకుండా ఎక్కడైతే అసాంఘిక శక్తులు పెరిగిపోతున్నాయో అక్కడ నువ్వు పోలీసు బలగాలను దించి ఆ న్యాయ విచారణ జరిపించి వాళ్ళు వేసిన శిక్షకి ఎట్లా అమలయ్యేలా చూడవలసిన అవసరం అనితుకుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.